అయ్యో అత్తయ్య అత్తయ్య మీరా? అయ్యో రక్తం అత్తయ్య మీరా? అమ్మ మీరా? అత్తయ్య మీరా? అమ్మమ్మ మీరా? అత్తయ్య అత్తయ్య లేవండి అత్తయ్య మీరాకేమైంది? అత్తయ్య అత్తయ్య మీరా? అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య అయ్యో అయ్యో భగవంతుడా! అత్తయ్య మీరాకేమైందమ్మా? మీరా? అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేరా? ఏవోనమ్మా, ఎవరు కనబడడం లేదు. మీ మావయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అయ్యో అమ్మమ్మ డ్రైవర్ ఉన్నాడేమో చూడమమ్మా. ఉంటే త్వరగా తీసుకురా. అత్తయ్య 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 రా బాబు. మీరా? అమ్మమ్మ నువ్వు నాన్నని కాస్త కనిపెట్టుకునుండు. నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను. అలాగేనమ్మా. ఇంటికి ఎవరొచ్చినా ముందు అత్తయ్య విషయం చెప్పు. అలాగేనమ్మా. అమ్మమ్మ ఎట్టి పరిస్థితుల్లో నాన్న దగ్గర నుండి ఎక్కడికి కదలకండి. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళరా. డ్రైవర్ పట్టుకో బాబు. హలో, చెప్పండి మేడం. నేను చెప్పినట్టుగానే వాళ్ళ అత్తయ్యతో కలిసి భూమి బయలుదేరింది. ఇక మీ పని మిగిలింది. ఓకే మేడం, మేము దారిలోనే వెయిట్ చేస్తున్నాం. భూమి రాగానే మీ పని అయిపోయినట్లే. చెప్పింది గుర్తుందిగా. డెడ్ బాడీ ఒక్క ఆనవాలు కూడా మిగలకూడదు. అది మేము చూసుకుంటాం మేడం, మాకు వదిలేయండి. పిన్ని, హాస్పిటల్కి వెళ్ళిన మీరా వస్తుంది. తీసుకు వెళ్ళిన భూమి చస్తుంది. పాపం, చూసుకోవడానికి ఎవ్వరికి డెడ్ బాడీ ఆనవాళ్ళు కూడా దొరకదు. ఎలా ఉంది ప్లాన్? అబ్బబ్బబ్బబ్బా, నువ్వే ప్లాన్ వేసినా అదిరిపోతుందమ్మాయి. ఒకరిని పైకి పంపించడానికి ఇంకొకరిని కింద పడేశావు. అది కదా గమ్మత్తు. సడన్ గా ఈ పార్టీ ఏంటో మాకు అర్థం కావడం లేదు. మీ బావ నిన్ను రిజెక్ట్ చేసినా పార్టీ త్రో చేసే టిపికల్ మెంటాలిటీ నీది. ఇప్పుడు నువ్వు ఊరికే ఇస్తున్నావంటే నేను నమ్మను. బాగా క్యాచ్ చేసావు. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్వి కదా. 2 అకేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఈ నైట్ మా మమ్మీ ప్లాన్ చేసింది, అది నేను చెప్పలేను. సెకండ్ వన్, నేను ప్లాన్ చేశాను, అది బిందాస్గా చెప్పగలను. మా గగన్ బావకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఆ చివరి అమ్మాయితో మాట్లాడుతున్నాడే, వాడి పేరు విశ్వక్. బావ ప్రెజెన్స్లోనే వాడు ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటాడు. బావ లేకపోతే ఎంత పెద్ద సెలబ్రేషన్ అయినా క్యాన్సిల్ చేసేసుకుంటాడు. ఈరోజు వాడి బర్త్డే. బావ కోసం ఎలా వెయిట్ చేస్తున్నాడు చూడండి. ఓకే, వాడు వెయిట్ చేస్తున్నాడు. మీ బావ వస్తాడా? మరి అసలు నీ ప్లాన్ ఏంటి?
ఫస్ట్ నైట్. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు. నేను చస్తానన్నా, చచ్చే ప్రయత్నం చేసినా బావ నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. నా నీడని కూడా పాము పడగలా చూస్తున్నాడు. అదే అనుకోకుండా యాక్సిడెంటల్గా నాకు బావతో ఫస్ట్ నైట్ అయిపోయిందనుకో, అప్పుడేం చేస్తాడు? ఏం చేస్తాడు? ఎథిక్స్ ఉన్న మనిషి కదా, తాళి కట్టేస్తాడు. ఎస్, ఒక్కోసారి మనం పడిపోయైనా, మనంతట మనం చెడిపోయైనా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. అదంతా బానే ఉంది, కానీ మీ బావతో ఫస్ట్ నైట్కి ఎలా కమిట్ అవుతావు? పబ్లో మందు కొడుతూ గుళ్ళో గంట కొట్టే అమాయక భక్తురాల్లాగా ఆ ప్రశ్న ఏంటే? ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఇదిగో వీడే నా కింగ్ పిన్. బావ తాగే సాఫ్ట్ డ్రింక్లో మనోడు మత్తు మందు కలుపుతాడు. బావతో నా ఫస్ట్ నైట్కి రూమ్ అరేంజ్ చేస్తాడు. ఇదంతా బానే ఉంది, కానీ ఈ పార్టీకి మీ బావ రాకపోతే? ఇంపాసిబుల్. ఫ్రెండ్ మనసుని బాధ పెట్టే మనిషి కాదు నా బావ. వస్తాడు, ఏ ట్రాఫిక్ జామ్లోనో ఇరుక్కుని ఉంటాడు. వచ్చేంతవరకు కాబోయే ఫస్ట్ నైట్కి, ఆ తర్వాత బావతో జరగబోయే నా పెళ్ళికి మనం సరదాగా సెలబ్రేట్ చేసుకుందామా? కమ్ ఆన్. హాయ్ గగన్. రే గగన్ వచ్చేసావా? హాయ్ హాయ్ గగన్. హాయ్. హ్యాపీ బర్త్డే విశ్వక్. థ్యాంక్ యూ రా గగన్. సారీ రా, లేట్ అయింది. Happy birthday to you. Happy birthday to you. Cheers. Cheers. Happy birthday. మేడం, Hey, let's dance. Come on. రే గగన్, ఏమైంది రా? ఓకే బ్రో, జాగ్రత్త. జాగ్రత్త బ్రో.
సాధించింది. ఖచ్చితంగా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఏయ్ ఎవరా మీరు దారి కట్టంగా? అన్నా అన్న వెనక్కి పోనీ, త్వరగా పోనీ అన్నా. ఎవరా మీరు? ఆగండి ఆగండి. హలో మేడం, నేను డ్రైవర్ని మాట్లాడుతున్నాను మేడం. మన కార్ని ఎవరో అడ్డుకొని నన్ను కొట్టి భూమి మీద ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి నిజమా? అయినా ఈ టైంలో భూమిని తీసుకుని నువ్వెక్కడికి వెళ్ళావురా? మేడం, మీరా గారు మెట్ల మీద నుంచి పడిపోయారు మేడం. తలకి దెబ్బ తగిలి స్పృహ లేకుండా పడున్నారు మేడం. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మేడంని తీసుకుని భూమి మేడంతో మేము హాస్పిటల్కి బయలుదేరాం. ఏంట్రా ఒక బ్యాడ్ న్యూస్ తర్వాత మరో బ్యాడ్ న్యూస్ చెప్తున్నావు? ఓ గాడ్, ఇప్పుడు మీరాకి ఎలా ఉంది? అలాగే ఉన్నారు మేడం, ఇంకా స్పృహలోకి రాలేదు. సరే సరే, నువ్వు ముందు మీరా తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. భూమికి ఏం కాకుండా నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. సరే మేడం. ఎస్. ఏంటమ్మాయి, ఏమైంది? డ్రైవర్ ఫోన్ చేశాడు పిన్ని. భూమిని మన రౌడీలు సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేశారు. అంటే ఉదయానికంతా ప్రాణం లేని ఆ భూమి ఊరేగింపు అన్నమాట. అంతేగా, ఇంకెవరు కాపాడతారు దాన్ని? ఎవరు అది? బావా లే, నా అందాలన్నీ ఈ నైట్ నీకు సొంతం. లే బావా, లే బావా, లే. బావా బావా, లే బావా, బావా లే బావా. చూడు బావా, నా వైపు చూడు, చూడు బావా, చూడు బావా. ఏదో గణ్ణి లైట్గా కలిపిమ్మంటే ఎక్కువ ఇచ్చేశాడు. ఇప్పుడు చూడు.
ఏంటి బావా అటు ఇటు చూస్తున్నావు? ఎక్కడున్నామనా? మనిద్దరమే ఉన్నాం బావా. కమాన్ బావా, ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి. కమాన్ బావా, కమాన్ కమాన్ బావా, కమాన్. ఈరోజు నా అందమంతా నీకే సొంతం. కమాన్ కమాన్. స్టాప్ ఇట్. ఏకాంతంగా ఉన్నాం బావా. ఏం జరిగినా మన మధ్యనే ఉండిపోతుంది. మనల్ని ఆపేవాళ్ళు, అడ్డుకునేవాళ్ళు ఎవ్వరు ఉండరు బావా. కమాన్ బావా, కమాన్ కమాన్. నక్షత్ర, కొట్టావు, అయినా ఫీల్ అవ్వను. ఈరోజు నువ్వు నా వశం అయిపోయాక నన్ను కొడతావో తిడతావో నన్నేం చేసినా నీ ఇష్టం బావా. నన్ను కాదనుకో. కమాన్ కమాన్ బావా, కమాన్ కమాన్ బావా, కమాన్ కమాన్ బావా, కమాన్. అసలు ఆడదానివేనా నువ్వు? అసలు నువ్వు మగాడివేనా? ఇంత ఏకాంతం, ఎదురుగా పాలరాతి శిల్పం లాంటి ఓ అందం, అయినా నీలో చలనం లేదే. కమాన్ బావా, కమాన్ కమాన్. నాకంటూ ఒక క్యారెక్టర్ ఏడ్చింది. క్యారెక్టర్ మై ఫుట్, మై బ్లడీ ఫుట్. ఏం చూసుకొని బావా క్యారెక్టర్ అంటున్నావు? ఆ భూమిని చూసుకొని అంటున్నావా, లేక భూమి మీదున్న ప్రేమను చూసుకొని అంటున్నావా? దేర్ విల్ బి నో భూమి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. వాట్ డిడ్ యు సే? ఎస్, భూమి ఉండదు. నేను తప్ప నీకింకో ఆప్షన్ ఉండదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. భూమి ఎందుకుండదు? భూమికి ఏమవుతుంది? చనిపోతుంది. ఈ నైట్ మా మమ్మీ భూమిని చంపేస్తుంది. నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు కదా? అలాగే అనుకో. రేపు భూమి పోయాక నీకు నిజం తెలుస్తుంది. ప్లీజ్ పికప్ ద ఫోన్. పికప్ ద ఫోన్. భూమి ప్లీజ్. భూమి pick up the phone. హలో సార్. హలో హలో భూమి. సార్ సార్ నేను డ్రైవర్ మాట్లాడుతున్నాను సార్. సార్ భూమి ఎక్కడ సార్? సార్ భూమి మేడంని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు సార్. ఏంటి బావా, భూమికి ఫోన్ చేసావా? తను లిఫ్ట్ చేస్తుండదే. ఎందుకు లిఫ్ట్ చేస్తుంది? ఈ పాటికే మా వాళ్ళు భూమిని ఏంటి బావా, నీ మగతనం చూపించాలనుకుంటున్నావా? అయితే ఇలా కాదు.
రా నేను రెడీ. ఏయ్! ఈ చెయ్యి ఇంకొంచెం బిగించాను అనుకో, గొంతులో ప్రాణం గొంతులోనే పోతుంది. చెప్పు, భూమిని చంపడానికి అపూర్వ ఏం ప్లాన్ చేసింది చెప్పు. ఏమో నాకే తెలుసు. ఐ డోంట్ నో. జస్ట్ ప్లాన్ చేసి లేపేస్తున్నారని మాత్రమే నాకు తెలుసు.